దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి ఈ 36 రోజులు ఆయన కృపతో మనలను నడిపించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 37వ రోజులోనికి మనకు ప్రవేశమునిచ్చిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. ఈరోజు మన అంశం ఏంటంటే సభ ఎదుట క్రీస్తు. మన అంశం ఏమై ఉంది? సభ ఎదుట క్రీస్తు. చూడండి, వాక్య భాగముగా లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 66వ వచనము నుంచి 71వ వచనము వరకు దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తన మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రారంభము ఉదయము కాగానే ఆయనను మహాసభ ఎదుటికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఉదయము కాగానే ఆయనను మహాసభ ఎదుటికి తీసుకొని పోయి ఏమని అడుగుచున్నారంటే, దేవుణ్ణి నీవు క్రీస్తువైతే మాతో చెప్పమంటున్నారు. ఏమంటున్నారండి? నీవు క్రీస్తువైతే మాతో చెప్పమన్నారు. రెండవది ఏమని అడుగుచున్నారంటే, నీవు దేవుని కుమారుడువా. ఏమని అడుగుతున్నారు? నీవు దేవుని కుమారుడువా అని అడిగారు. అందుకు ఆయన ఏమని సెలవిస్తున్నారు అంటే, మీరన్నట్టే అనేను, నేనే క్రీస్తును, నేనే దేవుని కుమారుడిని అని చెప్పి వారికి వివరించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను సభ ఎదుట పెట్టి ఇవన్నీ అడిగినప్పుడు దేవుడు ఏమాత్రము కూడా భయపడకుండా మీరు అన్నట్లని వారికి సమాధానం ఇచ్చి ఉన్నారు. అంటే నేనే క్రీస్తుని అని తెలియచేసి ఉన్నారు. ఆయన ఎలాంటి క్రీస్తు అనేది మనం కొన్ని విషయాలను ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎలాంటి క్రీస్తు అనేది కొన్ని విషయాలు దేవుని వాక్యములో మనం చూద్దాం. ఆయన మొదటగా మనం చూస్తే సజీవుడైన దేవుని కుమారుడు అనబడిన క్రీస్తు. ఏమై ఉన్నారండి? సజీవుడైన దేవుని కుమారుడు అనబడిన క్రీస్తు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవని క్రీస్తువని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మొదట ఏమై ఉన్నారు? ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అనబడిన క్రీస్తు. అంటే ఆయన ఎలాంటి క్రీస్తు అంటే సజీవుడైనటువంటి క్రీస్తు, దేవుని కుమారుడు అనబడినటువంటి క్రీస్తు. ఆ విషయము ఇక్కడ ఎవరు తెలియజేస్తున్నారు? సీమోను పేతురు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమని తెలియజేస్తున్నారు? సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. రెండవదిగా మనం చూస్తే, ఆయన దయ్యములను ఎరిగినటువంటి క్రీస్తు. ఆయన ఎవరై ఉన్నారండి? దయ్యములను ఎరిగినటువంటి క్రీస్తు. లూకాసు వార్త 4వ అధ్యాయము 41వ వచనము 42వ వచనాల్లో మనం చూస్తే, లూకాసు వార్త 4వ అధ్యాయము 41, 42 చూస్తే, వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దయ్యములు
నీవు దేవుని కుమారుడువని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుని వాక్యములో చూస్తే దేవుని కుమారుడు ఏమై ఉన్నారు అంటే ఆయన దయ్యములను ఎరిగినటువంటి క్రీస్తయి ఉన్నారు. ఎలాంటి క్రీస్తయి ఉన్నారు? దయ్యములను ఎరిగినటువంటి క్రీస్తయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ దయ్యములు మాట్లాడుచున్నవి ఏమని? నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయినాయి అంట. ఏమని కేకలు వేస్తున్నావు? నీవు దేవుని అంటే ఇప్పుడు ఏమై ఉన్నది? దయ్యములు దేవుణ్ణి ఎరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి అవి మాట్లాడుచు అనేకులను ఇబ్బందులు పెట్టుచు ఉన్నటువంటి స్థితిలో దేవుని చూసి నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను ఆ దయ్యములు వదిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన పాపులను మార్చినటువంటి క్రీస్తయి ఉన్నారు. ఆయన పాపులను మార్చిన క్రీస్తు. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలలో మనం చూస్తే ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అనేకులు ఏమని ఎదురు చూస్తున్నారంట? క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని చూస్తున్నారు. ఆ విషయము అక్కడ ఉన్నటువంటి సమరయ స్త్రీ కూడా ఎదురు చూస్తుందంట, మెస్సయ్య వస్తారు అని. యేసుక్రీస్తు వారు వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడుచున్నప్పుడు ఆమె ఏమనుకుంటుంది అంటే మెస్సయ్య వస్తారని నేను కూడా ఎదురు చూస్తున్నానని తెలియచేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుచున్నారు, నీతో మాట్లాడుచున్నది నేనే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పాపులను మార్చినటువంటి క్రీస్తు అయి ఉన్నారు. మన దేవుడు ఎవరై ఉన్నారు? పాపులను మార్చిన క్రీస్తు అయి ఉన్నారు. 29వ వచనములో చూస్తే మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చూడండి, ఆమె చేసినవన్నీ కూడా యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంట? ఆమెతో చెప్పుచున్నారంట. అందుకే పాపులను మార్చిన క్రీస్తు అయి ఉన్నారు. ఆయన ఎవరిని మారుస్తున్నారు? అందుకే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవుని వాక్యములో ఉంది, 99 మంది నీతిమంతులు నాకు అక్కరలేదు, ఒక్క పాపి కోసమే నేను ఈ లోకానికి, ఆ ఒక్క పాపి నాకు దొరికితే చాలు, నాకు ఆనందము, పరలోకమందు ఎంతో ఆనందము, సంతోషం అంట. కనుక ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అంటే పాపులను మార్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కనుక పాపులను మార్చిన క్రీస్తు అయి ఉన్నారు. హల్లెలూయా. అందుకే తనను మార్చినటువంటి దేవుని గూర్చి, తనతో తను చేసిన ప్రతిదీ కూడా చెప్పినటువంటి క్రీస్తుని గూర్చి ఆ ఊరి వారందరికీ సాక్ష్యం ఇస్తుంది, ఈయన క్రీస్తు కాడా. హల్లెలూయా. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని మీరు కూడా చూడండి, ఈయనే క్రీస్తు, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారికి గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 4వదిగా మనం చూస్తే లాజరును అనగా చనిపోయిన వ్యక్తిని బ్రతికించినటువంటి క్రీస్తు అయి ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనములో ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. ఎవరు ఈ మాట చెప్పుచున్నారు?
ఎవరు చెప్తున్నారండి? మార్త యేసు ప్రభుతో మాట్లాడుతుంది. మరియా, మార్త, లాజరు వారి కుటుంబము దేవునికి చాలా ప్రీతికరమైనది. వారిని చాలా ఎక్కువగా ప్రేమించేవారు. వారు కూడా దేవుణ్ణి చాలా బాగా ప్రేమించేవారు. ఆ మార్గము గుండా వెళ్ళుచూ వచ్చుచున్నప్పుడు ఆ కుటుంబంలో వారు దేవుణ్ణి చేర్చుకుని ఆతిథ్యము ఇచ్చేవారు. దేవుని మాటలు కూర్చుని చక్కగా ఆయన పాదాల దగ్గర కూర్చుని వినేవారు. అలాగూ తన సహోదరుడు లాజరు, మరియా, మార్త ముగ్గురు కూడా దేవుని చేత బహుగా ప్రేమించబడుచున్నారు. ఒకానొక సమయంలో తను చనిపోయాడు. అయితే బ్రతికి ఉండగానే కబురు పంపించారు దేవునికి. చనిపోయిన తర్వాత యేసయ్య వచ్చారు. ఇప్పుడు మార్త మాట్లాడుతుంది దేవునితో. ఏమని మాట్లాడుతుందంటే, ప్రభువా, నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునయ్యా అని చెప్పి మాట్లాడుతుంటే యేసు ప్రభువారు అంటున్నారు కదా. అందుకు యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు గమ్మా అని చెప్పి వారితో చెప్తుంటే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడి అన్నటికీ కూడా చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని మార్తను అడుగుతుంటే మార్త ఏమనుకుంటుంది? అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరై ఉన్నారని నమ్ముచున్నది? ఆయన క్రీస్తు అని, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని ఆమె నమ్ముచున్నది. కాబట్టే ఇప్పుడు లాజరు తిరిగి బ్రతకగలిగి ఉన్నాడు. హల్లెలూయా. 43లో చూసినట్లయితే ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయి అప్పటికి 4 దినములు. 4వ రోజున వచ్చే యేసయ్య. వారేమో ఏడుస్తున్నారు, బాగా ప్రలాపిస్తున్నారు. కొంతమంది అయితేనేమో అపహాస్యం చేస్తూ మాట్లాడుచున్నారు. యేసయ్య ఇప్పుడు కన్నీరు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేసి లాజరును తిరిగి బ్రతికించి ఉన్నారు. హల్లెలూయా. లాజరును అనగా చనిపోయిన వ్యక్తిని బ్రతికించినటువంటి క్రీస్తు అయి ఉన్నారు మన దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో అనేకమైన విషయాలలో చచ్చిన వారముగా ఉంటున్నాం. దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుణ్ణి మన హృదయంలోనికి చేర్చుకోకుండా అనేక విషయాలు, ఒకవేళ బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే అన్నట్లుగా మనం జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను మన దేవుడు పిలుస్తున్నారు, మనతో మాట్లాడుచున్నారు. నా యొద్దకు రండి, నేను మిమ్మును చేర్చుకుంటాను, నేను మిమ్మును బ్రతికిస్తాను, నేను మీతో మాట్లాడుచున్నాను, నా మాట జీవము కలిగిది. హల్లెలూయా. కాబట్టి మనమేం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. అప్పుడు గనుక నోవాహు కాలములో ఆ ప్రజలందరూ కూడా నోవాహు ప్రకటన చేస్తుంటే వారందరూ ఎలా ఉన్నారంట? తినుచు, త్రాగుచు, ఇండ్లు కట్టుకొనుచు, పెన్నిండ్లు చేసుకొనుచు వారు ఆ పనిలోనే నిమగ్నమైపోయి ఉన్నారు. కానీ ఒక్కరోజు కూడా వారు ఆగి ఆలోచించే స్థితిలో వారు లేరు. అలాంటి స్థితిలో వారు ప్రకటిస్తున్నటువంటి నోవాహును కూడా హేళన చేస్తూ ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అనుకోని సమయంలో ఒకానొక దినం రానే వచ్చి ఉన్నది. చూడండి, అది ఎప్పుడో అని మనం అనుకుంటాం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి మనకు వస్తుందో మనకెవరికి తెలియదు. ఈ లోకంలో మనం ఏమాత్రం కూడా గ్యారంటీ కానే కాదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, చనిపోయినటువంటి లాజరును బ్రతికించినటువంటి క్రీస్తు నిన్ను బ్రతికించటానికి సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు, మేమెక్కడ చనిపోయామండి అని. నీవు ఆత్మలో చనిపోయావు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నీవు చనిపోయిన స్థితిలో ఉన్నావు. దేవుణ్ణి చేర్చుకోకుండా చనిపోయిన స్థితిలో నీవు ఉన్నావు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుచున్నారు, నేను నీ కోసమే ఈ లోకానికి వచ్చి ఉన్నాను.
ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చింది దేనికోసమంటే, తండ్రి చిత్తం ఏంటి? మన కోసం ఆయన సిలువ మరణాన్ని స్వీకరించాలి, మన కోసం ఆయన నలుగుగొట్టబడాలి, మన పాపముల నిమిత్తం ఆయన మరణించాలి. అది ఆయన చిత్తము, తండ్రి చిత్తము. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవుడు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. మన కొరకు ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన రక్తమును కార్చి ఉన్నారు. హల్లెలూయా. ఎన్నో అవమానములు, ఎన్నో నిందలు కదా, ఎన్నో దెబ్బలు. చూడండి, సిలువ మరణమును భరించి ఆయన సమాధిని జయించి తిరిగి లేచి ఉన్నారు. మరలా వస్తానని చెప్పారు దేవుడు, తప్పకుండా వస్తారు. హల్లెలూయా. కాబట్టి బ్రతికించేటువంటి దేవునికి నిన్ను నీవు అప్పగించుకో, తప్పకుండా దేవుడు నిన్ను బ్రతికిస్తారు. ఐదవదిగా మనం చూస్తే, పౌలు రుజువు చేసినటువంటి క్రీస్తు అయి ఉన్నారు. ఎవరు రుజువు చేశారండి? పౌలు రుజువు చేసి ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తే, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడండి? రుజువు పరుస్తున్నాడు, ఈయనే క్రీస్తు అని. ఏం చేస్తున్నాడు? అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఎరుగకపోయినా ఆయనే క్రీస్తు అని సౌలు గుర్తించాడు. సౌలు గుర్తించి ఇప్పుడు సౌలును గూర్చి అక్కడ సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 17వ అధ్యాయములో మనం చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనములో చూస్తున్నట్లయితే, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తరికించుచుండెను. హల్లెలూయా. పౌలుగా మార్చబడక మునుపే, సౌలుగా ఉన్నప్పుడే ఆయన క్రీస్తు అని తెలియచేసి ఉన్నాడు. ఆ తరువాత పౌలుగా మార్చబడిన తరువాత ఈయనేం చేస్తున్నాడంట? దేవుని గురించి మరలా వారందరితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు ఈయనే క్రీస్తు, ఈయన క్రీస్తు అయి ఉన్నారు అని చెప్పి వారితో మాట్లాడి తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అనేకమైనటువంటి లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి వారికి రుజువుతో సహా చూపించి మాట్లాడి వారిని తరికించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి నిన్ను ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా దేవుని గురించి అడిగితే చెప్పగలిగే రీతిలో మనం ఉండాలి. నీ దేవుని గూర్చి ఏంటి విశేషము అన్నప్పుడు నీ దేవుని గూర్చినటువంటి సాక్ష్యము నీవు చెప్పాలి. ఆ జ్ఞానము నీవు పొందుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యములో నుంచే ఆ జ్ఞానం వస్తుంది. నీ వాక్యాన్ని చదువు, ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని తప్పకుండా అనుగ్రహిస్తారు. హల్లెలూయా. 6వదిగా మనం చూస్తే, యేసే క్రీస్తు అని అనేకులు నమ్మటం అన్నమాట. ఎవరండి? యేసే క్రీస్తు అని అనేకులు నమ్మటము. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తే, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ యేసే క్రీస్తు అని అనేకులు నమ్మటం అన్నమాట. ఏమని నమ్ముచున్నారు ఇక్కడ? యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు కూడా ఎవరి మూలముగా పుట్టి ఉన్నారండి? దేవుని మూలముగా. మనమందరం ఎవరి మూలంగా పుట్టి ఉన్నాం? దేవుని మూలముగా పుట్టి ఉన్నాం. ఆయనే మనలను సృష్టించి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నారు కదా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని మూలముగా
పుట్టి ఉన్నారు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు కూడా ఆయన మూలముగా వానిని ప్రేమించును. ఎవరిని ప్రేమించేది? ఎవరినండి? అమ్మో, డౌట్ వస్తుంది. ఎవరిని ప్రేమించేది? ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఎవరి మూలముగా? ఎవరి మూలముగా కదా. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. ఆ క్రీస్తును మనము ప్రేమించే వారముగా ఉండాలి అని నేను మీకు తెలియచేస్తున్నాను. చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వదిగా చూస్తే మృతులలో నుండి లేపబడిన క్రీస్తు మరియు అన్ని నామముల కన్నా పైనామము అయిన క్రీస్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలలో మనం చూసినట్లయితే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్నారు ఇక్కడ, ఆ మృతులలో నుండి లేపబడిన క్రీస్తు మరియు అన్ని నామముల కన్నా పైనామమైనటువంటి దేవుడై ఉన్నారు. ఆయన దేవుని కుమారుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాంటి క్రీస్తు అనేది నేను మీకు 7 విషయాలు తెలియజేశాను. అర్థమైంది మీకు? మనం వాక్యములో 2 అంశాలు చదువుకున్నాం. వాక్యములు ఎన్ని? 1, నీవు క్రీస్తువైతే మాతో చెప్పమన్నారు. అవునా? నీవు క్రీస్తువైతే మాతో. 2వది, నీవు దేవుని కుమారుడువా అని అడిగారు. ఏమని అడిగారు? నీవు దేవుని కుమారుడువా. అందుకు ఆయన ఏమన్నారు? మీరు అన్నట్టే. హల్లెలూయా. కాబట్టి మొదటిది, ఆయన ఎలాంటి క్రీస్తు, నీవు క్రీస్తువైతే మాతో చెప్పమంటే ఆయన ఎలాంటి క్రీస్తు అయి ఉన్నారు అనేది 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాంటి క్రీస్తు? ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అనబడిన క్రీస్తు. 2వది, ఆయన దయ్యములను ఎరిగినటువంటి క్రీస్తు. 3వది, పాపులను మార్చిన క్రీస్తు. లాజరును అనగా చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన క్రీస్తు. పౌలు రుజువు చేసినటువంటి క్రీస్తు. అలాగే యేసు క్రీస్తు అనేకులను నమ్మటం. యేసే క్రీస్తు అని అనేకులు నమ్మటము. మృతులలో నుండి లేపబడిన క్రీస్తు మరియు అన్ని నామముల కన్నా పైనామము అయినటువంటి క్రీస్తు. హల్లెలూయా. 2వది ఏమై ఉన్నది? నీవు దేవుని కుమారుడువా అంటున్నారు. అవునా? అవును, మీరు అన్నట్టే అన్నాడు ఆయన. ఆయన దేవుని కుమారుడు అంటే దైవ కుమారుడు. హల్లెలూయా. ఆయన ఏ కుమారుడై ఉన్నారు? దైవ కుమారుడై ఉన్నారు. ఎందుకు ఆయనను దేవుని కుమారుడు అన్నారు అంటే కొన్ని విషయాలు నేను మీకు మరలా తెలియజేస్తాను. ఎందుకు ఆయనను దేవుని కుమారుడు అన్నారనేది మనం చూద్దాం. మొదటగా మనం చూస్తే, ఈ కుమారుడు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేసి ఉన్నారండి? ఎందుకు ఆయనను దేవుని కుమారుడు అన్నారు అంటే, ఈ కుమారుడు ఏం చేసి ఉన్నారు? మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నారు. అందుకే ఈయన దేవుని కుమారుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా. చేసాడా లేదా మన దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశారా? ఆయన సిలువ మరణము చేత మన దేవుడు మనల్ని ఏం చేశారు? స్వతంత్రులనుగా చేశారు. అంతకుముందు అనేకమైనటువంటి బలులు ఇచ్చేవారు పాప క్షమాపణ నిమిత్తము కదా. వాటి వలన వారికి విమోచన లేదు. ఎప్పటికప్పటికి ఏమవుతుంది? ఆ టైంలో, ఆ కాలంలో ఉన్నటువంటి వారిని ఆ దేశమును నశింపజేస్తూ
వస్తూ ఉంటున్నారు. చూడండి, మన దేవుడు మన కోసం వచ్చి మనలను స్వతంత్రులుగా ఆయన శిలువ మరణము చేత చేసి ఉన్నారు. అంటే మనలను విమోచించి ఉన్నారు. హల్లెలూయా. అందుకే కట్టబడిన గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. దేన్ని ఎన్నుకున్నాడండి? అంటే మనకు స్వతంత్రత లేదు, మనం కట్టబడి ఉన్నాం. త్రాళ్లతో మనం ఏం చేసి ఉన్నాం? కట్టబడి ఉన్నాం. ఆ గాడిదనైతే త్రాళ్లతో కట్టారేమో, కానీ మనమైతే ఈ లోకములో అనేకమైన ఆ పాప బంధకముల చేత మనము కట్టబడి ఉన్నాం. అలాంటి మనలను ఆయన ప్రేమించి ఉన్నారు. అలాంటి గాడిదలను దేవుడు ఏం చేశాడండి? ప్రేమించి ఆ గాడిద నాకు కావాలి అంటున్నారు. హల్లెలూయా. ఏ గాడిద కావాలి? కట్టబడిన గాడిద దేవునికి కావాలంట. అందుకే దేవుడు అంటున్నారు, మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద ఆ పిల్ల ఉంటుంది, దానిని విప్పి తోలుకొచ్చేయండి. మీరు ఎందుకు తీసుకువెళ్తున్నారు ఏంటి అని అడిగితే, ఇది ప్రభువుకి కావలసి ఉన్నది. హల్లెలూయా. మనం ఎవరికి కావాలి? ఈ లోకములు ఎవరికి అవసరం లేకపోవచ్చు, నీ అవసరత ఎవరికి లేకపోవచ్చు కదా. మనల్ని ఎవరు ప్రేమించలేకపోవచ్చు, ఎవరు మనకు సహాయం చేయకపోవచ్చు, ఎవరు మనల్ని ఆదరించకపోవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను కావాలి అంటున్నారు. హల్లెలూయా. ఆయన కోరుకుంటున్నారు, కట్టబడిన నీవు నాకు కావాలి అని చెప్పి ఆ గాడిదను విప్పి దానికి స్వతంత్రతనిచ్చిన దేవుడు మనకు, మన దేవుడు ఏం చేశాడండి? స్వతంత్రతనిచ్చి ఉన్నారు. అందుకే ఆయన ఏమై ఉన్నారు? దేవుని కుమారుడే. మర్చిపోవద్దు ఈ విషయం. అందుకే ఆయన దేవుని కుమారుడై ఉన్నారు. రెండవదిగా చూస్తే కుమారుడు సమాధానపరచును. హల్లెలూయా. కుమారుడు ఏం చేస్తాడండి? సమాధానపరచును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు? సమాధానము లేని మనకు సమాధానమునిస్తున్నాడు. అందుకే ఆయన ఎవరై ఉన్నారంట? సమాధాన కర్త అయినటువంటి అధిపతి అయి ఉన్నారని అతనికి పేరు పెట్టబడెను. ఎవరిస్తారండి లోకంలో మనకు సమాధానం కదా? మనకు సమాధానం లేనప్పుడు ఎక్కడికైనా వెళితే, ఎక్కడైనా మనకు అమ్ముతారు ఎవరైనా? వెలపెట్టి సమాధానం కొనుక్కోగలమా? లేదు. అసలు సమాధానము లేని జీవితంలో ఎంత ఇబ్బందో కదా. ఆ బాధను, ఆ వేదనను ఎన్ని మాటలు చెప్పినా, ఎంత ఓదార్చినా ఎవ్వరు కూడా వారి బాధను తీసివేయలేరు, వారికి సమాధానమును ఇవ్వలేరు. అది ఎవరిస్తున్నారు అంటే మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే ఆయన ఏమై ఉన్నారు? హల్లెలూయా. అది మర్చిపోవద్దు. అందుకే ఆయన ఏమై ఉన్నారు? దేవుని కుమారుడై ఉన్నారు. ఎందుకు? ఈ అజ్ఞానులమైన మనకు సమాధానము లేని స్థితిలో ఉంటున్నటువంటి మనకు మన దేవుడు సమాధానమునిచ్చి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనాలలో మనము చూస్తే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఎలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి సమాధాన సువార్త ప్రకటించింది? చెప్పాలి, దూరస్థులమైనటువంటి వారు. అంటే మనము ఇంతకుముందు ఎలాంటి వారముగా ఉన్నాం? దూరముగా ఉన్నాం దేవునికి కదా. దూరముగా వెళ్ళిపోయేటప్పుడు ఏం తెలియదు, కానీ వెళ్ళిన తర్వాత వచ్చిన బాధల్లో మునిగిపోయినప్పుడు అప్పుడు గుర్తు వస్తుంది, అయ్యో నా దేవునికి నేను సమీపస్తుడుగా ఉంటే సమాధానం ఇస్తాడే, దేవునికి దూరం అయిపోయి నేనేమీ
సాధించలేకపోయేనే కదా. ఎప్పుడు సమాధానం వచ్చింది? తిరిగి మరలా తన తప్పు తాను తెలుసుకుని తండ్రి వద్దకు వచ్చిన తర్వాత ఆయనకు సమాధానము వచ్చిన. అప్పటి వరకు లేదు. వస్త్రాలు లేక, ఆహారము లేక, నివసించటానికి నివాసము లేక, తోడు లేక, సమాధానము లేని స్థితిలో కొట్టుమిట్టులాడుచున్నాడు. కానీ తండ్రి త్రోసివేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఏమై ఉన్నారు అంటే సమాధానమునిచ్చే దేవుడై ఉన్నారు. కనుకనే మనము దూరస్థులమైనటువంటి మనకు మన దేవుడు సమీపస్తులనుగా చేసి సమాధానమైనటువంటి సువార్తను మన కొరకు ఆయన ప్రకటించి ఉన్నారు. దేని ద్వారాగా అంటే ఆ సిలువ వలన మాత్రమే. హల్లెలూయా. ఆ సిలువ వలన మాత్రమే ఆ ద్వేషమును సంహరించి ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నీవు సమాధానము లేకుండా దేవుని యొద్దకు వచ్చి నీవు బలి అర్పించటానికి వీల్లేదు. ఏం చేయాలంట? నీవు బలి అర్పించటానికి దేవుని దగ్గరకు, బలిపీఠము దగ్గరకు వచ్చినప్పుడు మొదట నీవు వెళ్ళి నువ్వేం చేయాలి? సమాధానపడి దేవుని దగ్గరకు వచ్చి బలి. ఏంటి ఆ బలి? నీ హృదయాన్ని విప్పి కుమ్మరించి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నీ విరిగి నలిగిన హృదయము ఆ బలి ఆయనకు ఇష్టమైనది. హల్లెలూయా. అది దేని ద్వారాగా సంహరించాడు దేవుడు? సిలువ మరణము ద్వారాగా సంహరించాడు. ఆ ద్వేషమును తీసివేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మరలా ఆ ద్వేషము, అసూయ, కక్షలు, పగలు కదా అనేకమైనవి మనలోకి వస్తూ ఉంటున్నాయి. వాటిని మనం తీసివేసుకుంటేనే దేవుడిచ్చే సమాధానమును మనము పొందుకోగలుగుతాం. అవి అలాగే పెట్టుకుని మనం ప్రయాణం చేస్తే దానివలన ప్రయోజనం లేదు. అంటే సమాధానము లేదు, సమాధానం కోల్పోతాం. సమాధానం లేని జీవితంలో ఎంతో గలిబిలిగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి సమాధానమును మనము పొందుకునే వారముగా ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనల్ని ఏం చేసి ఉన్నాడు అంటే ఆయన మనలను ప్రేమించి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారాగా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నారు. వీరిద్దరిని ఏకశరీరము చేసి ఉన్నాడు. ఇప్పుడు మనం దేవునితో ఏమవ్వాలంట? ఏకమైపోవాలి. హల్లెలూయా. ఏకమైతేనే ఆయన ఇచ్చే సమాధానం మనము పొందుకోగలుగుతాం. మనం వేరుగా ఉంటే ఏమీ సాధించలేం. దేవునికి మనం వేరుగా ఉండటానికి వీల్లేదు. దేవునితో ఏకమై మనము జీవించి ఆయన ఇచ్చే సమాధానమును మనం పొందుకోవాలి. కనుక మన దేవుడు ఏమై ఉన్నారు? సమాధానపరచే కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కుమారుడు పాపము క్షమిస్తాడు. ఏం చేస్తాడు? పాపమును క్షమిస్తాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ యేసు ప్రభువారు ఒక స్వస్థతను అనుగ్రహించి ఉన్నారు. అనుగ్రహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇలాగూ చేయటం మంచిది కాదని చెప్పుకొనుచున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నారు అంటే అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి వారితో దేవుడు వాక్యానుసారముగా మాట్లాడుచూ ఉంటున్నారు. దేవునికి ఆ అధికారము తన తండ్రి ఇచ్చి ఉన్నారు. ఏ అధికారం ఇచ్చి ఉన్నారు? ఏ అధికారములు? పాపమును క్షమించే అధికారము. కాబట్టి ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము మన పాపము ఏదైనా కావచ్చు. సమరయ స్త్రీ ఎంతో పాపములో ఉంది. పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తుందండి? కన్నీటితో
ఆయన పాదాలు కడుగుతుంది. చూడండి, తన విస్తారమైన పాపములు దేవుడు ఏం చేశారు? క్షమించారు. కాబట్టి ఇప్పుడు మన దేవుడు ఎవరై ఉన్నారు అంటే పాపములను క్షమించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. కనుక నీ పాపములు ఇన్ని, నీ పాపము ఎంత పెద్దది, లేక ఇన్ని పాపములు చేసావు, నేను క్షమించును అనే దేవుడు కానీ, నా కుమారుడా నీవు నా యొద్దకు రా అంటున్నాడు దేవుడు కదా. మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన క్షమించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కనుక నీవు గనక ఇష్టపడినట్లయితే ఏం చేయాలి? ఇప్పుడు ఆ స్త్రీ ఇష్టపడింది. నా దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుని నేను ప్రాధేయపడితే నా దేవుడు నన్ను అంటే నా విస్తారమైన పాపములు క్షమిస్తాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకము ఆమెకు ఉంది కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించింది, కన్నీటితో పాదాలు కడిగింది. దేవుడు ఆమెను క్షమించి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఇక్కడున్నటువంటి ఇతను కూడా దేవుడు అంటున్నాడు కదా, ఆయన పక్షవాయువు గల వాణిని చూశారంటే ఎవరని చూశారు? అది ఒకవేళ నీ ఆత్మకు ఉండవచ్చు. నీ ఆత్మకు అనేకమైన రోగాలు అనేటువంటి పాపం ఉండొచ్చు కదా. అంటే పక్షవాయువు అంటే ఆ అవయవం పనిచేయట్లేక ఏమవుతుంది? అందుకే దేవుని వాక్యం అంటుంది, నిన్ను అభ్యంతరపరచేది ఏదైనా సరే దానిని తీసివేసుకో అంటుంది దేవుని వాక్యం. అది నీ కన్న, కాల, చెయ్య ఏదైనా, అంటే నీలో ఉన్నది ఏదైనా దాన్ని ఏం చేయాలి? అది దేవుని దగ్గర పెట్టు, ప్రార్థన చేయి, ఆయన నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ పక్షవాయువు కలిగినటువంటి ఈ ఇతనితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పో అంటున్నాడు. అంటే క్షమించాడు. తనేమో రోగస్తుడిగా మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. కానీ దేవుడేమంటున్నారు? ఆ పక్షవాయువు కలిగిన వానిని అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి, హల్లెలూయా, అంటే ఆయనను క్షమించాడు దేవుడు. ఆయన లేచి నడిచి అలాంటి స్థితిలో ఉన్న వారిని సహితము క్షమించే దేవుడు. అలాంటి పాపములను దేవుడు క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన నిన్ను తప్పకుండా క్షమిస్తారు. అలాగే మనం చూసినట్లయితే 4వదిగా కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చి ఉన్నారు. దేనికి వచ్చి ఉన్నారండి? నశించిన దానిని. చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చాడంట? జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య నశించిపోతున్నాడు. ఊరికి ఆశపడ్డాడు అంతే. అయ్యో ఇలాంటి పాపిని క్షమిస్తాడో లేదో దూరముగా ఉండి ఆ చెట్టు ఎక్కి ఊరికి ఆయనను చూద్దామనుకున్నాడు అంతే. కానీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, నీ హృదయము దేవునికి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నావని గుర్తించినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడు. వెంటనే వచ్చి ఆ జక్కయ్యతోనే మాట్లాడుచున్నాడు దేవుడు. హల్లెలూయా. నీతో మాట్లాడడా? మాట్లాడతారా లేదండి? మాట్లాడుతున్నారా? డౌటు చెప్పరేంటండి? మాట్లాడుతున్నారా? నాతో నా దేవుడు మాట్లాడుతున్న వారందరూ హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడుతున్నాడండి. మీతో మాట్లాడుతున్నాడా? రోజు మాట్లాడుతున్నాడు దేవుడు కదా. వాక్యమే దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుడే మనతో మాట్లాడుచున్నాడు. ఈ మాటలన్నీ కూడా నీవు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. చూడండి, జక్కయ్యతో మాట్లాడి జక్కయ్యను రక్షించి, జక్కయ్యతో మాట్లాడి ఏమంటున్నాడు అంటే, నశించిన దానిని వెదకి రక్షించటానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడయ్యా. నేను అందుకే వచ్చాను, ఎవరు నశించిపోతే వారిని రక్షించటం కొరకే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. జక్కయ్యను రక్షించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను రక్షించటానికి కూడా ఆయన జక్కయ్య దగ్గరికి ఎలా వెళ్ళాడో ఈరోజు నీతోనే ఉన్నారు. హల్లెలూయా. నీతోనే ఉన్నారు ఆయన.
నీతో మాట్లాడుచున్నారు. కానీ జక్కయ్యలో వచ్చిన పరివర్తన నీకు రావాలి. అవునా? జక్కయ్యతో దేవుడు మాట్లాడగానే నీ ఇంటికి నేను వస్తానయ్యా అని అనగానే తీసుకుని వెళ్ళాడు. జక్కయ్యతో మాట్లాడుతూ ఉండగానే ఆయనలో గొప్ప పరివర్తన వచ్చేసింది. అంటే ఏ పాపములో ఉన్నాడో గుర్తించాడు, దానిని అప్పటికప్పటికే విడిచిపెట్టేశాడు. మరలా దాని వైపు చూసినట్లుగా వాక్యములు ఎక్కడ వ్రాయబడలేదు. ఈరోజు ఆయనను గూర్చి మనం చెప్పుకుంటున్నామంటే ఎంతగా పరివర్తన చెందాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు ఆయనకి ఇచ్చినటువంటి రక్షణ ఈరోజు నీకు ఇవ్వటానికి నీతో రోజు దేవుడు మాట్లాడుచున్నారు. కానీ నీలో పరివర్తన రావాలి. అది నీలో ఉందా లేదా అనేది నువ్వు పరిశీలన చేసుకుని దేవుని కొరకు నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. హల్లెలూయా. 5వదిగా చూస్తే కుమారుడు నీ కొరకు నా కొరకు అప్పగించబడి ఉన్నారు. హల్లెలూయా. కుమారుడు నీ కొరకు నా కొరకు అప్పగించబడి ఉన్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనములో చూస్తే, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. దేవుడు ఏమై ఉన్నారంట? మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడుచున్నాడు. కుమారుడు ఎవరి కోసం అప్పగించబడుచున్నాడు చెప్పాలి. ఆయన ఏదైనా నేరం చేసి అప్పగించబడ్డారా? ఏదైనా పాపము చేసి అప్పగించబడి ఉన్నారా? లేదు లేదు. ఎవరి కోసం అంటే నీ కోసము నా కోసం మాత్రమే ఆయన అప్పగించబడుచున్నారు. అలాగే 6వదిగా మనం చూస్తే దేవునికి ప్రియమైనటువంటి కుమారుడై ఉన్నారు. దేవునికి ప్రియమైన కుమారుడై ఉన్నారు. లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనములో చూస్తే, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. ఏమై ఉన్నారంట? దేవునికి ప్రియమైన కుమారుడై ఉన్నారు. ప్రియమైన మనకు పుట్టినటువంటి పిల్లలు ఎంతో గారాభంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. అవునా? చూడండి, ఆ పిల్లలకి మనము కావాలని ఏదైనా శ్రమ కలిగిస్తామా? కదా. వాళ్ళకి ఏదైనా శ్రమ వస్తుంది అంటే, అయ్యో నాకొచ్చిన బాగుండేదే, నా పిల్లలకు కాకుండా అని బాధపడతాం మనం. ఆయన తండ్రికి ఏమై ఉన్నారు? ప్రియమైన కుమారుడు. అయినప్పటికీ ఆ ప్రియమైన కుమారుడిని మన కోసము ఆయన అప్పగించి ఉన్నారు. చూడండి ఎంత త్యాగమో. మన కోసము ప్రియమైన కుమారుడిని ఈ లోకానికి పంపించి ఆయనకి శ్రమ అప్పగించి ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నారు, తండ్రి ఈ గిన్నెలోనిది నేను త్రాగితేనే కదా. ఎంత త్యాగమండి. కాబట్టి నీ చిత్తమే జరిగించయ్యా అంటే తండ్రికి లోబడుచున్నాడు. తండ్రి ప్రియమైన కుమారుడిని ఆ గిన్నెలోనిది త్రాగటానికి అప్పగించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈయన ఎవరై ఉన్నారు అంటే దేవునికి ప్రియమైన కుమారుడై ఉన్నారు. 7వదిగా మనం చూస్తే చివరిగా దేవుని కుడి పార్శ్వమున ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నట్లుగా కుమారుడుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక మన దేవుడు ఎల్లప్పుడూ కూడా ఎక్కడ ఉంటున్నారు అంటే ఆయన కుడి పార్శ్వమున కూర్చుని ఉంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ఆ దేవుడు ఏమని కోరుకుంటున్నారు అంటే ఆయనతో కూడా మనము కూడా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన ఉండే స్థలములో మనము ఉండులాగున సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నారు. అలాంటి యోగ్యత మనకివ్వాలని మన తండ్రి ప్రయాసపడుచు ఉంటున్నారు. కనుక దేవుని పిల్లలైనటువంటి మనము ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరిశుద్ధ పట్టణములో పరలోక రాజ్యములో ఆ స్థలమును మనము సంపాదించుకోవాలి అంటే ఈ లోకములో మనం ఏం చేయాలి? దేవునికి లోబడే వారముగా ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ భాగ్యమును మనము సంపాదించుకునే వారముగా ఉండాలి అని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఆయనే మన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన దేవుని కుమారుడు. ఇది సత్యము.
ఆయన మన దేవుని కుమారుడు. ఇది సత్యము, ఇది వాస్తవము. అయినప్పటికీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే చాలా విషయాలలో మనం చూస్తే దేవదూషణ చేసిన వారికి మరణశిక్షే కానీ ఎవరితోనూ పని లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇక సాక్షులతో మనకు పని ఏంటి అని చెప్పి అన్యాయమైనటువంటి తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా సాక్షులతో మనకు పని లేదు అన్నారు. ఎందుకని? దేవుడు ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? మీరు అన్నట్టే, అంటే నేనే దేవుని కుమారుడిని, కాబట్టి ఇక మనకు సాక్షులతో పని లేదు అని చెప్పి దేవుణ్ణి అప్పగించడానికి వారు సిద్ధపడి ఉన్నారు. ఒకవేళ ఆ రోజు దేవుడు ఒప్పుకున్న మాటను బట్టి లేదా తండ్రి చిత్తము నెరవేర్చబడాలి కాబట్టి ఆ రీతిగా జరిగిందేమో. కానీ ఈరోజు మనము మన దేవుడిచ్చేటువంటి కృపను పొందుకుంటూ కూడా ఆయనకు లోబడకుండా ఆయన గాయములు అనేకమైన విషయాలలో రేపుచు అనేక మార్లు ఆయనను మనం అప్పగిస్తూనే ఉంటాం. అనేక మార్లు మనము ఆ దేవుని యొక్క గాయములను రేపుతూనే ఉంటున్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా సమయమును సద్వినియోగం చేసుకుని దేవుని కొరకు జీవించండి. దేవుడిచ్చే ఉచితమైన రక్షణ సంపాదించుకోండి. ఎందుకంటే మనం చూస్తున్న పరిస్థితులు అంత్యదినాలలో మనం ఉన్నాం. దేవుడు చెప్పారు నేను వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని. అవన్నీ నెరవేర్పులు జరుగుతున్నాయి. మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంది. అంతం ఎప్పుడు వస్తుందో మనకెవరికి తెలియదు. అది అకస్మాత్తుగా వస్తుంది. కనుక మనము సిద్ధము కలిగి ఉండాలి. నువ్వు ఎత్తబడాలి, దేవునితో కూడా ఉండాలి అంటే ఏం చేయాలి? సిద్ధము కలిగి ఉండాలి. కానీ ఇంకా ఎప్పుడో కదా అంటూ తినుచు త్రాగుచు కదా నోవాహు కాలంలో జరిగినట్లుగా, లోతు కాలంలో జరిగినట్లుగా మనం ఉండటానికి వీల్లేదు. సువార్త విస్తారముగా ప్రకటించబడుతుంది. దేవునికి లోబడండి, దేవుని మాట వినండి, దేవుని మాట చొప్పున నడుచుకోండి. దేవుని కృపను తప్పకుండా మీరు పొందుకుంటారు. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మనతో అనేకమైన విషయాలు మాట్లాడి ఉన్నారు. ఆయన మాట్లాడుచున్న దేవుడు, మాట్లాడుతూనే ఉంటున్నారు. కానీ వింటున్నటువంటి నీ హృదయము మంచి నేల వలె ఉందా లేదా అనేదే నీవు పరిశీలన చేసుకో. ఒకవేళ నీవు వింటూ ఉన్నావు కానీ నీ హృదయము రాతి నేల వలెనో కాలిబాట వలెనో ముళ్ళ కంచె వలెనో ఉన్నట్లయితే ఉపయోగం లేదు. ఎందుకు ఆ రీతిగా మార్చబడింది అది నీవు గ్రహించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయి. అయ్యా నా హృదయం రాతి నేల వలె ఉందయ్యా, దానిని తీసివేసి మంచి నేల వలె చేయి ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు. మంచి నేల వలె ఉండాలని నీవు ఆశపడినట్లయితే నీవు నూరంతలుగా ఫలింపబడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనముగా ఉండకుండా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మన దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుచున్నారు. ఆయన మాట్లాడుచున్న దేవుడు సంపూర్ణముగా మాట్లాడుచున్నారు. మనము మన జీవితాలలో సంపూర్ణమైన స్థితి కలిగి మనం ఉంటున్నామా లేదా? నీతో మాట్లాడాలని నీవు ఆశపడినట్లయితే ప్రార్థన చేయి. ప్రభువా నాతో మాట్లాడు నాయనా, నా హృదయము తెరువు నాయనా. అనేకులు మీరు క్రీస్తని విశ్వసించారు ప్రభువా, మీరు దేవుని కుమారుడు అని నమ్మారు నాయనా, నేను కూడా నమ్మునట్లుగా సహాయము చేయి ప్రభువా అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ